గత వైసీపీ సర్కార్ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజల బాధలను గుర్తించి ఇబ్బందులు లేకుండా షాపుల్లో రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయన్నారు. గుంటూరు జిల్లా వేమూరులో రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభించారు. 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డీలర్లతో ఇంటి దగ్గరనే రేషన్ సరుకులు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన షాపు మన రేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో అమల్లో ఉన్నటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ రేషన్ పంపిణీ వ్యవస్థ అంతా కూడా అప్రదర్శనం చేశారు. వాళ్ళ పార్టీ కార్యకర్తల దోపిడీకి, వాళ్ళ ప్రధానమైన నాయకుల దోపిడీకి ఇంటింటికి వాహనాల్లో సరుకులు పంపిణీ, రేషన్ పంపిణీ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ పథకం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఇళ్ల దగ్గరికి